హే హాయ్ హలో పీపుల్, హియర్ ఈజ్ వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే అంత పెద్ద చెఫ్స్ ఏం కాదనుకోండి, కానీ ఈరోజు అయితే కుకింగ్ మినీ వ్లాగ్ చేద్దామని అనిపించింది. ఆ కర్రీ ఏమేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కుకింగ్కి కావాల్సిన కొన్ని థింగ్స్ అన్నీ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, టమాటోస్ అయితే మేము ముందుగానే కట్ చేసి సైడ్ చేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా ఇంకా అందులో వేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాం. డీప్ ఫ్రై అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఈలోపే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా అది కూడా కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఇంకా మంచిగా కలుపుకోండి. అంటే లైక్ ఎలా అంటే పచ్చి వాసన అంటారు కదా, అది పోయేంత వరకు కూడా మీరు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ఇంకా అందులో కొంచెం టొమాటోస్ వేసుకొని మీకు సరిపడే అంత, అంటే మీకు కావాల్సినంత, మీరు తినగలిగే అంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా ఇంకా కలుపుతూ ఉండండి. ఇంకా మనం ఏ కర్రీ అయితే చేయాలనుకుంటున్నామో ఆ కర్రీని కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకొని ఇంకా ప్యాన్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఆ కర్రీ వల్ల కొంచెం కింద అయితే వాటర్ అయితే వస్తుంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా సమ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లో ఫ్లేమ్లో అయితే కొంచెం కుక్ చేయించుకోవాలి. ఇంకేముంది, కుకింగ్ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. కర్రీ ఈజ్ రెడీ. సో ఇంకా వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.